బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా శామీర్పేట సమీపంలో జస్టిస్ సిటీలో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతి పర్యటనలో మినిస్టర్ ఇన్వైటింగ్గా మంత్రి సీతక్క ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, నల్సార్ వైస్ ఛాన్సలర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్ వాసంతి, నల్సార్ యూనివర్సిటీ ఉపకులపతి కృష్ణదేవరావు తదితరులు పాల్గొన్నారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు దాదాపు 57 బంగారు పథకాలను రాష్ట్రపతి అందిస్తున్నారు. విహెచ్డి, ఎల్ఎల్ఎం, ఎంబీఏ, బిఏ, ఎల్ఎల్బి, బీబీఏ, పీజీ, డిప్లొమా ఇన్ క్రిమినల్ జస్టిస్ మేనేజ్మెంట్ కోర్సులు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఉత్తీర్ణులైన 592 మంది పట్టభద్రులకు రాష్ట్రపతి పట్టాలు అందజేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా శామీర్పేట సమీపంలో జస్టిస్ సిటీలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి పర్యటనలో మినిస్టర్ ఇన్వైటింగ్గా మంత్రి సీతక్క ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, నల్సార్ వైస్ ఛాన్సలర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్ వాసంతి, నల్సార్ యూనివర్సిటీ ఉపకులపతి కృష్ణదేవరాయ్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు దాదాపుగా 57 బంగారు పథకాలను రాష్ట్రపతి అందిస్తున్నారు. పిహెచ్డి, ఎల్ఎల్ఎం, ఎంబీఏ, బిఏ, ఎల్ఎల్బి, బీబీఏ, పీజీ, డిప్లొమా ఇన్ క్రిమినల్ జస్టిస్ మేనేజ్మెంట్ కోర్సులు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఉత్తీర్ణులైన 592 మంది పట్టభద్రులకు రాష్ట్రపతి పట్టాలు అందజేశారు. and Malvika Prasad.